ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల రహదారులకు త్వరలోని మార్గదర్శ పట్టనుంది. నగర పట్టణ ప్రాంతాల్లో హైబ్రిడ్ యూనిటీ మోడల్ రోడ్ల పనులకు ప్రభుత్వం ఆదివారం అధికారికంగా శ్రీకారం చుట్టగా, గ్రామీణ ప్రాంతాల్లో సైతం వచ్చే నెలలోనే ఈ పనులు భారీ ఎత్తున ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ జూలై 2వ తేదీతో పూర్తి కానుందని, ఆ వెంటనే నిర్మాణ పనులు క్షేత్ర స్థాయిలో మొదలవుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం పంచాయతీరాజ్ శాఖ హ్యామ్ విధానం కింద రికార్డు స్థాయిలో 6,294.81 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,449.50 కిలోమీటర్ల పొడవున 2,162 రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భారీ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా మొత్తం పనులన్నీ 17 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించారు. ఇందులో ఇప్పటికే 14 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయి అర్హత సాధించిన గుత్తేదారు సంస్థలకు పని అనుమతులు కూడా జారీ అయ్యాయి. మరో ప్యాకేజీ ప్రస్తుతం అనుమతి దశలో ఉండగా, మిగిలిన 2 ప్యాకేజీలకు వచ్చే నెలలో జూలై 2వ తేదీన టెండర్ల ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఒకే దఫాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో నాణ్యత ప్రమాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. నిబంధనల మేరకు టెండర్లు పొందిన కాంట్రాక్ట్ సంస్థలు ఒప్పందం కుదిరిన 30 నెలల వ్యవధిలోనే తమ ప్యాకేజీల పరిధిలో రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కేవలం నిర్మించడమే కాకుండా ఆ తర్వాత సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా సదరు సంస్థలే చూసుకోవాలి. ఇక నిధుల చెల్లింపుల విషయానికి వస్తే, ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది. వివిధ దశల్లో పనుల పురోగతిని బట్టి నిర్మాణ కాలంలో ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 40% మొత్తాన్ని 4% చొప్పున 10 సమాన వాయిదాల్లో ప్రభుత్వం కాంట్రాక్టులకు చెల్లిస్తుంది. మిగిలిన 60% ప్రాజెక్టు వ్యయాన్ని 15 సంవత్సరాల నిర్వహణ కాలంలో ప్రతి 6 నెలలకు ఒకసారి విడతల వారీగా చెల్లిస్తారు. ఈ చెల్లింపులో ఒప్పంద నిబంధనల ప్రకారం మార్కెట్ ధరల పెరుగుదల, వడ్డీ, ఇతర వర్తించే ఖర్చులు కూడా కలిసి ఉంటాయని అధికారులు నివేదికలో స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల రోడ్ల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.